హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ విక్కీ డిజిటల్ ఆడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, ఇది 5.1 యాంప్లిఫైర్ 2.1 స్పీకర్ బాక్స్ సెటప్. ఈ సెటప్ అనేది మనకు లోకల్లో ఉండే మన సబ్స్క్రైబర్ అయిన వెంకటేష్ గారు అయితే ఆర్డర్ ఇచ్చారు. అన్న నాకు 2.1 యాంప్లిఫైర్ తయారు చేయండి అని చెప్పాడు అతను ముందుగాలు. అయితే నేను 10 డేస్ టైం అడిగాను. 10 డేస్లో సరే చేయండి అని చెప్పాడు. అయితే నేను 10 డేస్లో నాకు వీలు పడక 10 డేస్లో అవ్వలేదు. వర్క్ బిజీ వల్ల 10 డేస్లో చేయలేకపోయాను. అయితే 10 డేస్ తర్వాత అతను కాల్ చేసి అయిపోయిందా బ్రదర్ అని అంటే ఇంకా అవ్వలేదన్న, కొంత టైం పడుతుంది అని చెప్తే, అన్న నాకు 2.1 బాక్సులు చేసి నాకు 5.1 యాంప్లిఫైర్ తయారు చేసి ఇవ్వండి. మళ్ళీ తర్వాత ఇప్పుడు 2.1 చేసినాక మళ్ళీ తర్వాత దాన్ని 2.1ని 5.1గా చేసుకోవాలంటే మళ్ళీ ఖర్చు ఎక్కువ అవుద్ది కదా, ముందుగానే చేయించుకుందాము. 5.1తో యాంప్లిఫైర్ అయితే రెడీ చేయండి. 2.1 లెఫ్ట్ రైట్ బాక్సులో ఒక సబ్ ఊఫర్ అయితే చేసి ఇవ్వండి అని చెప్పాడు. నేను తర్వాత అమౌంట్ ఉన్నప్పుడు మిగతా బాక్సులు తీసుకుంటాను, ముందుగా అయితే ఇలా రెడీ చేయండి అని చెప్పాడు. అతను చెప్పినట్టుగానే మనమైతే 2.1 ప్యాకేజ్తో 5.1 ఆస్ట్రా యాంప్లిఫైర్తో అయితే ఈ సెటప్ అనేది రెడీ చేశాము. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, టేక్ వుడ్ బ్రౌన్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది, వినైల్ వ్రాప్. లెఫ్ట్ రైట్ స్పీకర్లకు వచ్చేసి మనం ఇక్కడ 6.5 ఇంచెస్ జిప్ ఊఫరు 103 యాంటీ మ్యాగ్నెట్ ట్యూటర్ జీటెక్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ JBL 1500 12 ఇంచ్ సబ్ ఊఫర్ అయితే యూజ్ చేశాను. ఈ బాక్స్ వచ్చేసి ఎల్ పోర్టెడ్ బాక్స్. యాంప్లిఫైర్ లుక్ అయితే ప్యూర్ బ్లాక్లో తీసుకున్నాను. అతను నాకు ప్యూర్ బ్లాక్ కలరే వేయండి బ్రదర్ అని చెప్పాడు. అతను చెప్పినట్టుగానే మనం అయితే బ్లాక్ కలర్ వేసాము. ఇటు రైట్లో మాస్టర్ కంట్రోలు, లెఫ్ట్లో సబ్ ఊఫర్ కంట్రోలు, ఈ మిడిల్లో సెలెక్టర్ స్విచ్లు, ఇక్కడ SD కార్డు పోర్టు, USB పోర్టు, ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. బాటంలో బ్లాక్ కలరు బూట్స్ అయితే తీసుకున్నాము. బ్యాక్లో మనము పవర్ కోసం అయితే CPU సాకెట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్పీకర్ సాకెట్లు వచ్చేసి బనానా సాకెట్స్ యూజ్ చేసాము. అతను కస్టమర్ నాకు బనానాతో వేయండి బ్రదర్ అని చెప్పాడు. ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, సెంటర్ సబ్ ఊఫర్, బనానా సాకెట్స్. ఇది ఆస్ట్రా బ్యాక్ వ్యూ. ఇక్కడ మీరు చూడొచ్చు, కోయాక్సల్ 1, కోయాక్సల్ 2, ఆప్టికల్, ARC. ఇవి 5.1 ఇన్పుట్స్, ఇవి స్టీరియో ఇన్పుట్స్. యాక్స్ 1, యాక్స్ 2 అనేది స్టీరియో ఇన్పుట్స్. ఇంటర్నల్ డిజైన్ అనేది చూడొచ్చు. ఇక్కడ పవర్ సెక్షన్లో ట్రాన్స్ఫార్మర్ 10 ఆంపర్ ప్యూర్ HD ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది స్పెషల్గా మనం మేక్ చేయించిన ట్రాన్స్ఫార్మర్. 2 కెపాసిటర్లు 63 వోల్ట్ 10,000 MFD, 2 కెపాసిటర్లు 3Nix మెటల్ డయోడ్. 5 ఛానల్స్ కోసం అయితే ఇక్కడ శక్తి 10 ఫీట్ బోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. పర్ ఛానల్ 100 వాట్స్ వచ్చే విధంగా అయితే వేసాము. సబ్ ఊఫర్ కోసం మహారాజా 4 ఫీట్ బోర్డు యూజ్ చేసాము. ఇందులో ఎక్స్ట్రా బేస్ పంచ్ కోసం అయితే ఇక్కడ సబ్ ఊఫర్ అనేది వాడడం జరిగింది. స్పీకర్లు షార్టేజ్ అవ్వకుండా ఉండడం కోసం స్పీకర్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేసాము. ఈ స్పీకర్ ప్రొటెక్షన్ లేకుంటే మనం యాంప్లిఫైర్ అనేది ఆన్ చేసినప్పుడు టప్ అనే సౌండ్ రావడం కానీ, ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు స్పీకర్లు కాలిపోవడం కానీ, లేదా స్పీకర్లు షార్టేజ్ అవ్వడం వల్ల రిటర్న్ సప్లై వచ్చి మాస్ఫెట్లు కాలిపోవడం కానీ అలా జరగకుండా ఉండడం కోసం అని ఈ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేసాము. ఇది ఆస్ట్రా రిమోట్ కిట్టు. దీంట్లో డికోడర్ కనుక ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు, అన్నీ ఇన్బుల్ట్ అయి ఉంటాయి ఇందులోనే. ఆల్రెడీ ఆల్ డిజిటల్ ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది ఇది. ఇక్కడ కూలింగ్ కోసమని 2 ఫ్యాన్లు అయితే యూజ్ చేయడం జరిగింది. సబ్ ఊఫర్ కోసం ఒకటి, 5 ఛానల్స్ కోసం ఒకటి అయితే యాడ్ చేశాము. ఇక్కడ ఒకటి బగ్ బోర్డ్ యూజ్ చేశాము. బ్యాక్ లైట్ల కోసం ప్లస్ ఫ్యాన్లో నాయిస్ రాకుండా ఉండడం కోసం అని ఇక్కడ బగ్ బోర్డ్ అయితే యూజ్ చేసాము. బ్యాక్గ్రౌండ్లో మనం పింక్ కలర్ లైట్లు అయితే తీసుకున్నాము. టోటల్ ఇంటర్నల్ డిజైన్ అయితే ఈ విధంగా చేయడం జరిగింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.